ఫైనల్లీ ఎయిర్‌పోర్ట్‌కి అయితే రీచ్ అయిపోయినాము. మా సెక్యూరిటీ చెక్ అంతా కూడా అయిపోయింది. సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత కొంచెం మనకు టైం ఉంటుంది కదా! అలా ఎయిర్‌పోర్ట్ అంతా సరదాగా తిరిగేసి అలాగే కేఎఫ్‌సీకి వచ్చినామనమాట. బ్రేక్‌ఫాస్ట్ ఏమన్నా తిందామని. బ్రేక్‌ఫాస్ట్ అంటే బ్రేక్‌ఫాస్ట్ ఏమి ఉండదండి అక్కడ. అక్కడ ఏముంటాయి మీకు అందరికీ తెలిసే కదా! సో, చికెన్ బర్గర్ అయితే తీసుకున్నాము. లైఫ్‌లో ఫస్ట్ టైం 6 గంటలకి ఎర్లీ మార్నింగ్ 6:00కి చికెన్ బర్గర్ తింటున్నాము. ఎప్పుడు తినలేదు. మేము బయలుదేరింది 4:00కి కాబట్టి ఎక్కడ బ్రేక్‌ఫాస్ట్ తినను లేదు, పార్సల్ తీసుకోవడానికి కూడా లేదనమాట. సో, ఇంక మనకి తప్పదన్నట్టుగా వెళ్ళినాము. ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఎర్లీ మార్నింగ్. సో, మా బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం ఎయిర్‌పోర్ట్ అంతా కొంచెం సరదాగా తిరిగి మళ్ళీ మేమైతే ఫ్లైట్ ఎక్కినాం. ఫుల్లు చలిగా ఉంది. బయట వెదర్ అయితే ఫుల్లు మంచు. అసలు ఏం సరిగ్గా కనపడట్లేదు. నార్మల్‌గా చూస్తే అక్కడక్కడ కనిపిస్తుంది కానీ, వీడియోలో మాత్రం అంత సరిగ్గా క్యాప్చర్ చేయలేదనమాట. అంతా ఫుల్లు మంచు మంచుగా ఉంది. అసలు బ్లర్‌గా. వెదర్ అయితే చానా అంటే చానా చల్లగా ఉన్నింది. అయితే మా జర్నీ అయితే చానా సేఫ్‌గా అయిపోయిందండి. ఏ టెన్షన్స్ లేకుండా, ఏ హడావుడి లేకుండా కూల్‌గా అయిపోయిందనమాట. వచ్చేటప్పుడు కొంచెం ఫ్లైట్స్ క్యాన్సల్ అని మాకు మెసేజ్ రావడము, మేము కొంచెం పానిక్ అవ్వడము, అలాగే డిలే అని మెసేజెస్ రావడము, అసలు ఫ్లైట్ ఉందా లేదా అని కొంచెం కన్‌ఫ్యూషన్‌లో కొంచెం టెన్షన్ అనిపించింది. కానీ మా రిటర్న్ జర్నీ మాత్రం చానా అంటే చానా కూల్‌గా అనిపించింది. ఏ టెన్షన్స్ లేవు. మా వర్క్స్ కూడా మేము అనుకున్నట్టుగా అయిపోయినాయన్నమాట. సో, ఈ రిటర్న్ జర్నీ మాత్రం చానా బాగా అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టెల్లా అఫీషియల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.